ప్రకృతి విధ్వంసం అంటే ప్రజలపై యుద్ధం చేయడమేనని దానికి వ్యతిరేకంగా బహుజన బతుకమ్మ కార్యక్రమం చేపట్టామని తెలంగాణ బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ సభ్యులు వెల్తూరి సదానందం తెలిపారు. విప్లవ గేయ రచిత కామ్రేడ్ విమలక్క ఆధ్వర్యంలో 120 ప్రజా సంఘాలతో కలిసి చేపట్టిన బహుజన బతుకమ్మ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని బుధవారం జిల్లా కేంద్రంలో తెలంగాణ బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. బహుజన సంస్కృతిని ఎత్తిపడుతూ ప్రకృతి విలయానికి వ్యతిరేకంగా బహుజన బతుకమ్మను కామ్రేడ్ విమలక్క నాయకత్వంలో ఈ నెల సెప్టెంబర్లో ప్రారంభం చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రకృతి పైన జరుగుతున్నటువంటి దాడి వల్ల ప్రజల జీవన స్థితిగతులు మొత్తం కూడా ఇవాళ కలుషితం అవుతున్నాయి. ఇవాళ సామ్రాజ్యవాద కంపెనీలకు, కార్పొరేట్ శక్తులకు ఈ దేశ సంపదను తాకట్టు పెట్టడం కోసం జరుగుతున్నటువంటి విధ్వంసంలో భాగమే ఇవాళ బతుకమ్మ కూడా పూర్తిగా నిర్వీర్యమైంది. బతుకమ్మ కూడా ఇవాళ వ్యాపారం అయిపోయింది. ఈ వ్యాపారానికి వ్యతిరేకంగా బహుజనులు జరుపుకున్నటువంటి ఈ బహుజన వేడుకను ఒక ఉద్యమంగా మలచడం కోసం బహుజన బతుకమ్మ అనే కార్యక్రమం మేము మొదలు పెడుతున్నాం. అందులో భాగంగానే ఇవాళ ప్రకృతితో పాటు ప్రకృతికి మరో రూపమైనటువంటి స్త్రీ మీద కూడా అనేక రకాలైనటువంటి అగచాట్లు, అకృత్యాలు జరుగుతున్న సందర్భంగా స్త్రీని రక్షిద్దాం, ప్రకృతిని రక్షిద్దాం, ప్రజా ఉద్యమం కొనసాగిద్దామనే నినాదంతో జరుగుతున్నటువంటి బహుజన బతుకమ్మను పెద్దాపూర్ గ్రామ వాస్తవంతో కూడా పాల్గొని విజయవంతం చేస్తుందిగా మేము బహుజన బతుకమ్మ కమిటీ నుంచి ఆహ్వానం పలుకుతున్నాం. మధ్య భారతంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ పైన జరుగుతున్న నరమేధం కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఈ దేశం మూలవాసులైనటువంటి ఆదివాసుల పైన జరుగుతున్నటువంటి ఈ నరమేధాన్ని కూడా ఇది ప్రకృతి విధ్వంసంలో భాగమే. ఈ నరమేధం కూడా ఇవాళ సామ్రాజ్యవాద కంపెనీలకు, కార్పొరేట్ శక్తులకు కూడా ఈ దేశ సంపదను మొత్తం దోచిపెట్టడం కోసం భారత దళారి పాలక వర్గాలు చేస్తున్నటువంటి ఈ దోపిడీకి వ్యతిరేకంగా కూడా బహుజన బతుకమ్మ తన గలాన్ని విప్పుతుంది. ఈ దేశం మూలవాసులైన ఆదివాసుల హక్కులను హరించడం కాకుండా వారి యొక్క సహజ సంపద అయినటువంటి సంపదను కూడా దోపిడీ చేస్తున్నటువంటి విధానాన్ని ప్రశ్నించడానికి కూడా ఇవాళ జరుగుతున్న నరమేధం ఇంకా దీనికి అంతం లేకుండా కొనసాగుతుంది. ఏదేమైనా ఆనాడు చిదంబరం నాయకత్వంలో మొదలైనటువంటి ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదలుకొని ఈరోజు మోడీ నాయకత్వంలో కొనసాగుతున్న, అమిత్ షా మోడీ నాయకత్వం కొనసాగుతున్న ఆపరేషన్ కగారు కూడా ప్రజా ఉద్యమాలు అణిచివేస్తాం అనుకోవడం ఇది భ్రమ తప్ప పాలక వర్గానికి మరొకటి కాదని మేము తెలియజేస్తూ, అది ఏదైనా ప్రజా ఉద్యమాల ద్వారా మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం, ప్రజా ఉద్యమాలు నిలబెట్టుకుంటాం. ప్రజల అండదండతో ఈ బహుజన బతుకమ్మ ప్రకృతి రక్షణ కోసం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరూ, పాత్రికేయులందరూ కూడా మా రైతు కూలి సంఘం చేస్తూ